పదవుల విషయంలో ఏపీ బీజేపీ లీడర్స్ రగిలిపోతున్నారా? 5% ఓటాదారుగా చూడొద్దని డిమాండ్ చేస్తున్నారా? నామినేటెడ్ పదవుల్ని నామమాత్రంగా ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? కూటమి పెద్దలను కేంద్రం పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఏపీ అధికార కూటమిలో వినిపిస్తున్నాయి. నిజంగానే కూటమి సర్కారుపై బీజేపీ నేతలు గుస్సగా ఉన్నారా? పదవులు సరిపడా పంచలేదని హర్ట్ అయ్యారా? వాచ్ ది స్టోరీ. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. అనుకున్నట్లుగానే కేంద్ర సహకారంతో ఏపీ నెమ్మదిగా గాడిన పడుతోంది. సంక్షేమ పథకాల విషయంలోనూ కేంద్రం నుంచి చక్కని సహకారం ఉందన్న సూచనలు కనిపిస్తున్నాయి. అటు ప్రధాని మోడీ, ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా పరస్పరం సహకరించుకుంటున్నారు. దీంతో కూటమి చక్కగా పర్ఫామ్ చేస్తుందన్న అంచనాలు ప్రజల్లోకి వెళుతున్నాయి. దీనికి తోడు తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలనపై మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్ళి వివరిస్తున్నారు. అయితే అంతా బాగున్నట్టే కదా అనుకుందామంటే అలాగేమీ లేదనే మాట బీజేపీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. కూటమిలో పదవుల పందారం విషయంలో తమకు పూర్తిగా న్యాయం జరగడం లేదన్నది ఆ పార్టీ నేతలు క్యాడర్ భావనగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేల సీట్ల నుంచి కార్పొరేషన్ పదవుల వరకు తమకు అన్నింటా అన్యాయం జరుగుతుందంటూ ఆ నేతలే స్వయంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన రోజు వేదికపై నుంచి పలువురు నేతలు అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదైనా విషయం అడిగితే తమకు 80%, మరో పార్టీకి 15%, మీకు మాత్రం 5% మాత్రమే అంటున్నారని, ఇది తమకు అంగీకారం కాదని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. అంతేకాదు తమ ప్రాధాన్యం ఏమిటో ప్రభుత్వానికి తెలియాల్సి ఉందన్నారు. ఏదైనా అడిగితే 5% అంటున్నారని, ఇది చాలా ఇబ్బందిగా ఉందని అన్నారు. ఇక కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా ఈ అంశంపై స్పందించారు. తాము ఎప్పటికీ ఒక పార్టీపై ఆధారపడే పరిస్థితి ఉండకూడదన్నారు. గతంలో బీజేపీకి ఏపీలో 18% ఓట్ బ్యాంకు ఉండేదన్నారు. భవిష్యత్తులో మరో పార్టీ తమకు సీట్లు ఇచ్చే పరిస్థితి బీజేపీకి ఉండకూడదన్నారు. మనమే మిగిలిన పార్టీలకు సీట్లు ఇచ్చే పరిస్థితిలో ఉండాలన్నారు. అయితే టీడీపీ, జనసేన నాయకులకు జరుగుతున్న న్యాయం బీజేపీ నేతలకు జరిగేలా చూడాలని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఏపీ బీజేపీ వైఖరి మారుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరీ ముఖ్యంగా పదవుల విషయంలో వాళ్ళు తీవ్రంగా రగిలిపోతున్నట్టు కనిపిస్తుందని చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో బలాబలాలు, వాటాల సంగతి పక్కన పెడితే కేంద్రం నుంచి అందుతున్న సాయాన్ని, తమ కేంద్ర పార్టీ పెద్దలు అందిస్తున్న సహకారాన్ని మర్చిపోవద్దంటూ గుర్తు చేస్తున్నారట. ఇప్పటి వరకు దశల వారీగా ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో తమకు తీవ్ర అన్యాయం జరిగినట్టు ఏపీ బీజేపీ లీడర్స్ ఫీల్ అవుతున్నారట. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ స్థాయిలో నిధులు, సహకారం అందుతున్నాయంటే ఇక్కడి నాయకులకు ఉన్న సంబంధాలే కారణమని, ఆ విషయాన్ని పట్టించుకోకుండా మీ వాటా ఇంతేనని అనడం కరెక్ట్ కాదన్నది బీజేపీ లీడర్స్ కంప్లైంట్. తొలి విడతలో 47 మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవులు ఇస్తే అందులో బీజేపీకి 2 దక్కాయి. సెకండ్ లిస్ట్లో 38 ఇస్తే అందులో కాషాయ పార్టీ ఓటా ఒక్కటంటే ఒక్కటే. ఇక ఈసారి ఆ ఒక్కటి కూడా ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు ఆ పార్టీ నేతల్లో పెరుగుతున్నాయట. తాము కూడా కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నామని, అలాంటప్పుడు తమ కార్యకర్తల్ని అస్సలు పట్టించుకోకపోవడం ఏ ధర్మం అని కాషాయ నేతలు ప్రశ్నిస్తున్నారట. ఈ వ్యాఖ్యల ద్వారా ఏపీ బీజేపీ నేతలు కూటమి పెద్దలను బెదిరిస్తున్నారా, లేక సీరియస్ వ్యాఖ్యల ద్వారా బ్లాక్మెయిల్ చేస్తున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరోపక్క పార్టీ వేదిక మీద నుంచి బహిరంగంగా ప్రశ్నించడంతో కమలం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందట. ఈ వ్యాఖ్యల ప్రభావం కూటమి కట్టుబాట్ల మీద ఎంతవరకు ఉంటుందన్న చర్చ నడుస్తోంది. అయితే బీజేపీ నేతలు ఇలా బహిరంగంగా ప్రశ్నించడం వెనుక వేరే వ్యూహం కూడా ఉండి ఉండొచ్చు అంటున్నారు విశ్లేషకులు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు దక్కించుకునే దిశగా ఇలాంటి ఒత్తిళ్లు పెంచుతున్నట్లు కనిపిస్తుందని అంటున్నారు. కూటమి విజయంపై రాష్ట్ర మంత్రి మాట్లాడినా, కొత్త అధ్యక్షుడు కూటమి ధర్మాన్ని పాటిస్తామని చెప్పిన పదవుల విషయమై ఇతర నాయకుల ఆలోచనలో వచ్చిన మార్పును పరిగణనలోకి తీసుకోవాలని, ఇది అంత త్వరగా మార్చిపోయేది కాదని అంటున్నారు. మరోవైపు దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం కల్పించాలని ఏపీ బీజేపీలో డిమాండ్ పెరుగుతోంది. మొత్తం మీద షేర్ పేరుతో నామమాత్రంగా పదవులు ఇచ్చి తొక్కేయకుండా తగిన గుర్తింపు ఇవ్వాలన్నది ఆంధ్రప్రదేశ్ కాషాయ నేతల మనోగతంగా తెలుస్తోంది. మరి కొత్త అధ్యక్షుడు మాధవ్ ఇప్పుడు ఈ అంశాన్ని ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.